ముందుగా అందరికీ నా ఉద్యమ జేబీఎం. నా పేరు రామప్ప నాయక్. నేను జేబీఎంరావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. ఇవాళ గాలదిన్న మండలం పెనంచెర్ల గ్రామానికి చెందినటువంటి శేక్షవల్లికి చెందినటువంటి 3 ఎకరాల 2 సెంట్ల పొలంలో అగ్రవర్గాలకు చెందినటువంటి 6 వ్యక్తులు దౌర్జన్యంగా అతని పొలంలో సీనా చెట్లు వేసుకోవడం జరిగింది. వెంటనే ఆ సీనా చెట్లు కూడా పీకిచ్చి స్థానిక ఎవరైతే శేక్షవల్లి ఉన్నారో ఆ శేక్షవల్లికి వారి పొలంలో వెళ్ళడానికి పర్మిషన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా ఈ జేబీఎంరావు భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానిక గాలదిన ఎస్ఐ గారిని కూడా జేబీఎంరావు భారత పార్టీ నుంచి వైద్య గుర్తు చేస్తున్నాం. సార్, ఎవరైతే శేక్షవల్లి పొలంలో దౌర్జన్యంగా సీనా చెట్లు వేచారో వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా జేబీఎంరావు భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున రాష్ట్ర రోగులు కూడా శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ బడుగు బలహీనత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. అలాగే త్వరలో కూడా మా ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకొని ఈ ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో 7 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో కూడా పల్లెకు జేబీఎంరావు భారత పార్టీ ఇంటింటికి గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే పేద బడుగు బలహీనత వర్గాలకి హరిజన గిరిజన ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా జేబీఎంరావు భారత పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏదైతే బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాలన్నిటి కూడా ఆ సమస్యలన్నిటి కూడా స్థానిక ఏ మండలాల్లో చెందినటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, సర్వేలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. లేని పక్షాన మా దృష్టికి వస్తే రాష్ట్ర రోగులు కూడా శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలకి, విఆర్ఓలకి అందరికీ ఇదే గుర్తు చేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అందరికీ మేము వందనాలు. కలెక్టర్ కార్డుకి పోతే ఎంఆర్ఓ కార్డు పోతారు, ఎంఆర్ఓ కార్డుకి పోతే ఎంఆర్ఓ అవుతారు. 2వ తారీఖు చెప్తాను, 1వ తారీఖు చెప్తాను, 8వ తారీఖు అనుకుంటే తిరుగుతుంది. ఎన్నడూ ఆ ప్రభుత్వం ఇట్లే చేసుకుంటూ ఇట్లే చెప్తాడు. వాళ్ళు ఎవరికన్నా చెప్పుకోకు ముంచిపోతే ఈడే చంపి కాలంలో తోసేస్తాము. నువ్వు ఏంది నీ చేను అని కొన్నాటాడు. చంద్రబాబు కొడుకు తాకుడు పెట్టి ఎంఆర్ఓకి ఫోన్ చేసి చెప్పినాడు, కలెక్టర్కి ఫోన్ చేసినాను, నువ్వు కలెక్టర్ తాకే పోమని ఆయన నారా లోకేష్ కొడుకు చెప్పినాడు. ఇక లేదు చేస్తాము, ఊర్లో ఇంకోటి చేస్తాము, అది చేస్తాము, నీ పట్టా పాస్బుక్లు ఉండాలి, అర్జీ ఇచ్చిపో, మళ్ళా రాపో, లేకపోతే నువ్వు రావద్దు, కాలు లేవు, ఏటుకొస్తావు, ఆడేవాడు ఫోన్ చేయి అంటుంది ఎంఆర్ఓ మేడం. ఎవరు ఆక్రమించలేదు అక్కడ అవతల మా కురవ మల్లికార్జున, చిత్తమరప్ప, ఆదినారాయణ, భూషణ, వెంకటేశు, ఉజ్జనప్ప వీళ్ళు 6 కలిసి మేము ఏదో మా చేతిలో ఇంకెప్పుడు దొరికితే అప్పుడు ఊడే ఉన్నప్పుడు నువ్వు కాళ్ళు ఏం లేదు, ఇంకెప్పుడు ఏం చెప్తాడు ఎవరికన్నా చెప్పుకోకు. నాకు ఇక్కడ 3 ఎకరాల 2 సెంట్లు ఉంది నా భూమి. ఇక్కడ పెనచేర్ల ఏరియాలోనే ఉండేది. ఇక్కడ తూర్పు భాగాన్ని నా భూమి ఉండేది, 2 తూర్పు ఉండేది నా భూమి. 3 ఎకరాల 2 సెంట్లు. వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎవరికైనా చెప్పుకోకపోతే మించిపోతే నాకు కేసు నీ చేను కావాలని వస్తే ఖచ్చితంగా నడుస్తాము, సంపేసి కానీ పెద్దకాయలు 3 కట్టేసుకుంటాను, నీకు ఎలా ఏం చెప్తాను, ఏం చెప్తావు అని అంటున్నారు. పోలీసులు కంప్లైంట్స్ ఏమన్నారు? పోలీసులు ఎస్పీ కాకపోతే ఎస్పీ కూడా పోలీసులు పంపిస్తానన్నాడు. మళ్ళీ ఇంకోసారి వస్తే ఎస్పీ ఏమన్నాడు, సింగమాన్ పోలీసులు పంపిస్తాను, ఊళ్ళో ఎవరితో చెప్పొద్దు అన్నాడు ఎస్పీ. మళ్ళీ గాంధీ పోలీస్ స్టేషన్లో పోయేసారు ప్రెసిడెంట్ పిల్లలు పెట్టి 3.5 లక్షలు కట్టిస్తాడు, లేదంటే ఇంక కట్టేదే లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపో, ఎవరికైనా చెప్పుకోకపోతారు. ఆ భూమిని మీరు సాగు చేస్తారా మామూలు ఏమి చేస్తారు? మాదే భూమి, మాదే. నా కాళ్ళు పైన దానికి విడిచిపెట్టిన దానికి మన బోర్ అయితే
వైఎస్ఆర్లో బోరు శాంక్షన్ అంటే యూనియన్ కొడుకుని మలగొట్టి వాళ్ళే కుక్కలు అయితే దాంతో కొనుక్కు తెచ్చుకొని మా ఇంటి తాకు వచ్చి అంగడి తాకు వచ్చినా ఎవరు చెప్పుకుంటాను ఇప్పుడు అంతా నొక్కి చేతులు పెట్టానా ఎవరికన్నా నీ బుద్ధి బుద్ధి చెప్పుకోకుంటాను